మాకు పేదవాళ్ళమైనా కూడా ఒక మంచి నాయకునికి ఉద్యమకారునికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఉద్దేశంతో తను ఎవరికి కూడా డబ్బుకు కానీ దేనికి కానీ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం చేయకుండా మాకు ఉద్యమం చేసిండన్న ఒక్క కారణంతో ఉద్యమకారునికి ఇస్తే మంచిగా ఉంటుందన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక మంచి మనిషిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రెస్ మిత్రులతోటి మీడియా మిత్రులతోటి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. పెద్ద సుదర్శన్ అంటేనే ఒక అగ్ని కణిక అనేది జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు అందరికీ కూడా తెలుసు. నా వరకు వస్తే ఈ నియోజకవర్గం వరకు వస్తే అప్పుడు 5-10 మంది మేము ఉన్నోళ్ళం. 2001లో లక్ష్మారెడ్డిని గెలిపించుకున్నాం. తర్వాత కొన్ని కారణాల వల్ల అందరు ఎటు వెళ్ళిపోయినా కూడా సుదర్శన్ అన్న ఉన్ను మేము పట్టుకున్నాం ఆ జెండాను విడవలేదు. కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా సుదర్శన్ అన్నకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏది చెప్తే నర్సంపేట్ల ఉద్యమం అదే జరిగేది. ఇక్కడ అంతకంటే ఎక్కువనే చేసేది మేము. ఏ స్వార్థం లేకుండా తెలంగాణ ఆకాంక్ష కోసమే కేవలం ఏది మాకు ఇది కావాలి అని అనకుండా మా కళలు ఏంటిది ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఉద్దేశంగానే సుదర్శన్ అన్న సచ్చినాడు ఏవెతకపోతాం రా గొప్ప పేరు తప్పితే మన రాష్ట్రాన్ని సాధించుకుంటే మన రైతాంగం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళ చదువులు మెరుగ్గా ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా మనం సాధించుకుంటాము అని అప్పుడు మాకు ప్రేరేపించి మేము 5-10 మందిని అప్పుడు అందరము ఇక్కడనే తిరిగేది. ఇదే వేదిక మీద తిరిగేటోళ్ళం మేము. ఎక్కడ కూడా వెనుకకు పోకుండా ఎక్కడ కూడా గిన్ని నీళ్లు దాక్కుంటా గింత అన్నం అడుక్కొని ఇట్లా కొంగులు అడుక్కొని తిని ఉద్యమం చేసిన వాళ్ళం మేము. ఆ రోజుల్లో ఎక్కడ కూడా వెనుక పోలేదు. కేసీఆర్ గారు మాట తీసేయలేదు, సుదర్శన్ అన్న మాట మేము తీసేయలేదు. ఏది చేయమన్నా కూడా చేసుకుంటూ పోయినాం. ఆఖరి తెలంగాణ సిద్ధించిన తర్వాత చాలు మీ కొట్లాడినందుకు తెలంగాణ వచ్చింది అని చాలా సంతోషపడ్డాం. సుదర్శన్ అన్న నాయకత్వంలో జిల్లాల రాష్ట్రంలో వరంగల్ జిల్లా అంటే అగ్గితో సమానం. వరంగల్ జిల్లా అంటే అగ్గితో సమానం రాష్ట్రంలో. కేసీఆర్ సార్ కూడా ఏది చేయాలన్నా కూడా పెద్దతోటే సాధ్యమవుతుంది, వరంగల్ జిల్లాలో అయితేనే సాధ్యమవుతుంది అని ప్రతి ఒక్క పనిని కూడా పెద్ద సుధన్నకే అప్పచెప్పే ఆయన దత్తపుత్రునిగా ఆయన స్వీకరించి సుధన్నకే అప్పచెప్పేటోడు. ఏ పని ఉన్నా కూడా కేసీఆర్ గారు సుధన్నకే అప్పచెప్పేటోడు. సుదర్శన్ అన్న కేసీఆర్ గారు కొంచెం చెప్తే సుదర్శన్ అన్న 100%, 100 కంటే ఇంకేదైనా పర్సెంటేజ్ ఉంటే అంతకంటే ఎక్కువ చేసుకుంటూ పోయేటోడు సుదర్శన్ రెడ్డి గారు. ఆయనని ఇలా దేవుడు ఓర్వలేదు, ఆయన పనితనాన్ని ఓర్వలేడు. వీడికి ఇప్పుడే 5 ఏళ్ళకే ఇట్లా చేస్తాను అనుకొని ఇట్లా చేసినట్టు అనిపిస్తుంది. ఒక 5 ఏళ్ల కాలం ఎమ్మెల్యే అయినందుకే జిల్లాల ఎవ్వరు ఏది చేసినా కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతానికి వరంగల్ జిల్లాలో నా ప్రాంతంలో ఎక్కువ ఉన్నది, నా నియోజకవర్గాలలో 6 మండలాలు కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ హాస్పిటల్ నాకు కావాలి, నాకు ఇస్తావా ఇయ్యవా, నేను ఉద్యమం చేసింది ఎందుకు, నేను తీసుకపోకపోతే నా జనాలు ఏమంటారు అని సుదర్శన్ అన్న కేసీఆర్ దగ్గర కొట్లాడి తీసుకొచ్చింది హాస్పిటల్. ఇంకా పోతే రైతులకు నా రైతాంగం నీళ్ళ కోసం నిధుల కోసం ఎక్కడ అది కావద్దు, రైతుల కోసం మెయిన్గా ఎట్లనైనా మంచిదే పాకాల చెరువులకు దేవాదుల వాటర్ తీసుకురావాలి ఎట్లనైనా అని కేసీఆర్ గారిని మెప్పించి ఆ ప్రాంత మొలుకాను మొదలు పెట్టుకుంటే పాకాల చెరువు వరకు ఎంతమంది రైతులు ఉన్నారో ఆ రైతులకు కాళ్ళు మొక్కిండో ఏం చేసిండో వాళ్ళందరినీ మెప్పించి అక్కడి నుండి పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడున్న రైతుల కాళ్ళు కడిగి నాకు ఇంతకంటే గొప్ప వరం లేదు అని మురిసిపోయిండు మా పెద్ద సుధన్న. ఇవాళ తను లేడు అనేదాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అన్నా నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఆత్మ ఆ హాస్పిటల్లో అక్కడ పాకాల చెర్ల ఎక్కడున్నా ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు జీవించి ఉన్నంత కాలం నిన్ను మా ఆత్మల్నే పెట్టుకుంటాం. ఈ మీడియా ద్వారా కూడా కేసీఆర్ సార్ నీకు సల్యూట్. ఎందుకు అంటే
ఒక ఉద్యమకారుని ప్రాణం కాపాడడం కోసం మీరు చేసిన తపన, మీరు పడ్డ కృషి ఎంతో గొప్పది. రాష్ట్రంగా దేశమే సెల్యూట్ కొడుతుంది. విదేశాలలో కూడా ఇటువంటి నాయకుడిని కాపాడుకుంటారు. చూసిన గట్లుండాలి, నాయకత్వం అంటే అట్లుండాలని అంటారు సార్. మీకు నియోజకవర్గం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. దాంతోపాటు సుదర్శన్ అన్న, అతి సన్నిహితులు హరీష్ అన్న, రామన్న, యంత్రాంగం, మన యంత్రాంగం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ మొత్తం తనకు కాపులగా ఉండి అనుగుణ గ్లూకోజ్ పడతానా, ఆక్సిజన్ వస్తానా, ఏది వస్తుంది అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు చేరవేర్చి వాళ్ళు బ్యాలెన్స్ అవ్వకుండా ఈ నియోజకవర్గ వాళ్ళని కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అని బ్యాలెన్స్ చేసుకుంటా అర్ధరాత్రిని ఈ విధంగా ఇది చెప్పడం అనేది జరిగింది. ఏదేమైనా కూడా అన్నను కోల్పోయినందుకు నియోజకవర్గం మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నాం. అంత గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఈ ప్రాంతానికి దొరకడు, రాడు, చెయ్యరు ఎవరు.